హలో ఫ్రెండ్స్, శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 ప్రో ఒక ప్రీమియం సెగ్మెంట్లో ఎయిర్ బడ్స్ ఇప్పుడు మన ఛానల్లో అన్బాక్స్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం ఒక ప్రీమియం సెగ్మెంట్లో మనం అన్బాక్స్ చేయడం అండి. ఇది శాంసంగ్ ప్రధానంగా ఇందులో ఇచ్చిన ఫీచర్స్ వీళ్ళు బాక్స్పై హైలైట్ చేశారు. ఇది ఏకేజీ సౌండ్స్ వారితో పార్ట్నర్షిప్ తీసుకొని వీళ్ళు శాంసంగ్ వారు అల్టిమేట్ హైపే సౌండ్ ఇవ్వడం జరిగింది. 360 డిగ్రీ ఆడియో వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, అలాగే కంఫర్ట్ ఫిట్, అలాగే బ్యాటరీ బ్యాకప్ 18 అవర్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇందులో చాలా హైలైట్ ఫీచర్స్ ఉన్నాయి, మీకు ఇంకా పూర్తిగా వివరిస్తాను. ముందుగా మనం బాక్స్ ఓపెన్ చేసినట్టయితే వీళ్ళు స్టార్టింగ్ మనకి మాన్యువల్ గైడ్ ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సైడ్ని ఓపెన్ చేసి చూస్తే మనకి దీని తాలూకు కేబుల్ ఇవ్వడం జరిగింది. అంతే మనకి బాక్స్లో మాన్యువల్ గైడ్, టైప్ సి పోర్ట్ అండి, టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇవ్వడం జరిగింది. అలాగే బడ్స్ అండి, ఎక్స్ట్రాగా ఈ బడ్స్ ట్రిప్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎక్స్ట్రాగా అంటే మనకి ఏదైనా మిస్ అయినా మళ్ళీ ఎక్స్ట్రాగా ఇది యూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక 2 సెట్స్ వరకు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు బడ్స్ మనం ఈ ర్యాపర్ ఓపెన్ చేసి చూద్దాం. వెయిట్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉందండి. వెయిట్ అయితే బిల్డ్ క్వాలిటీ, ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు. మనం ఈ అడుగు బేస్ చూసినట్టయితే ఈ బడ్స్కి ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కదండి. దీనికి ఏంటంటే ప్రధానంగా వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో అన్ని హైలైట్ ఫీచర్స్, వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. దీనికి బాక్స్ అయితే చాలా స్ట్రిప్గా ఉందండి. మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎందుకంటే శాంసంగ్ అయితే మనం చెప్పగలదు, బిల్డ్ క్వాలిటీ చాలా హైలైట్గా ఉంటుంది. బడ్స్ కూడా చాలా స్లిమ్గా ఇచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు మనకి శాంసంగ్ బడ్స్ అయితే చాలా హెవీగా ఉండేవి. ఇది బడ్స్ 2 ప్రో చాలా స్లిమ్గా ఇచ్చారు. ఇప్పుడు మనం కనెక్ట్ చేద్దాం. చాలా ఈజీ కనెక్ట్ అవుతుందండి. ఇది ఏంటంటే మనం బాక్స్ నుంచి బయటికి తీసి ఇలా మొబైల్ కనెక్ట్ చేయగానే మనకి డైరెక్ట్గా పెయిరింగ్ చూపిస్తుంది. డైరెక్ట్ పెయిర్ చేసుకోవడమే. అంటే నార్మల్గా సెర్చింగ్ అయితే మనకి బ్లూటూత్ సెర్చింగ్ అయితే ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా పెయిర్ అయిపోతుంది. పెయిర్ అయిపోయింది. ఆడియో ఒకసారి చూద్దాం, టచ్ కంట్రోల్స్ ఎలా పనిచేస్తున్నాయో. అక్కడ మనకి హోల్ కనిపిస్తుంది కదా, నాయిస్ క్యాన్సిలేషన్ హోల్ అండి అది. చూసాక టచ్ కంట్రోల్స్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళు ఏంటంటే ఇంకొక హైలైట్ ఫీచర్ ఏంటంటే ఈ బడ్స్ కంట్రోలింగ్కి వాళ్ళు ప్రధానంగా ఒక యాప్ ఇవ్వడం జరిగింది మనకి ప్లే స్టోర్లో. గెలాక్సీ వేరబుల్ అని మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ మొబైల్లో డౌన్లోడ్ చేయండి. గెలాక్సీ వేరబుల్ యాప్ ఎలా వర్క్ అవుతుంది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాను. సాఫ్ట్వేర్ అడుగుతుంది, సాఫ్ట్వేర్ డౌన్లోడింగ్ కూడా అప్లోడ్ పెట్టాను. ఓకే, ప్లే స్టోర్ యాప్ కాబట్టి మనం పర్మిషన్స్ అన్నీ ఇవ్వచ్చండి హ్యాపీగాను. అంటే ఇందులో ఏ భయం అనేది అంటే మనం డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి సరిపోద్ది. చూసారు కదా, ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందండి. మనం ఇది చెక్ చేసుకోవచ్చు. అంటే మనం అది ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా పర్లేదు, మీ చెవిలో కరెక్ట్గా ఫిట్గా ఉందో లేదో చెక్ చేయొచ్చు. అంటే మనం ఒక్కొక్కసారి రాంగ్గా, అంటే ఈ బడ్స్ కొంతమంది రివర్స్లో పెట్టామనుకోండి, సారీ మన చెవిలో రివర్స్లో పెట్టామంటే అది కరెక్ట్గా ఫిట్ అయింది లేదన్నది మనకి డైరెక్ట్గా యాప్లోనే చూపిస్తుంది. ఇది ఒక హైలైట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇది కరెక్ట్గా మనం ఫిట్లో ఉందో లేదో మనం అలాగా సరి చేసుకున్నాకే మనకి యాప్లో రైట్ అని చూపిస్తుంది. ఇప్పుడు చూసారు, నేను 3 టైమ్స్ చేస్తేనే కానీ మనకి కరెక్ట్గా ఫిట్ అయిందని నాకు రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మిగతా ఫీచర్స్ అని చెక్ చేద్దాం. ఈ యాప్లో ఉన్నవి అది నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో పెట్టుకోవచ్చు, లేదంటే యాంబిషన్ మోడ్లో పెట్టుకోవచ్చు. అంటే మనకేంటంటే ఎవరితో అయినా మనం బయట క్లౌడ్లో ఉన్నప్పుడు మాట్లాడాలనుకుంటే వాళ్ళు మాట్లాడి మనకు వినపడాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టి యాంబిషన్ మోడ్లో పెట్టుకోవాలంటే, అలాగే మనకి నాయిస్ క్యాన్సిలేషన్లో పెట్టుకోవాలంటే నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా కింద మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయండి. 360 డిగ్రీ ఆడియో అంటే ఇదే ఇందులో చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మనం ఆడియో వినేటప్పుడు ఇది ఆన్లో పెట్టుకొని ఆడియో వింటే మన హెడ్ రొటేట్ చేస్తుంటే సౌండ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా మనకు రొటేట్ అవుతుందండి. ఇది ఈ చెవి నుంచి ఆ చెవికి, ఆ చెవి నుంచి ఈ చెవికి మన హెడ్ రొటేట్ చేసినప్పుడు. అలాగే ఇంకా మనకి ఇందులో అదే కాకుండా ఇంకా ఫీచర్స్ చాలా ఉన్నాయి. డబుల్ ట్యాపు, అలాగే ట్రిపుల్ ట్యాపు. మనం ఏంటంటే టచ్ కంట్రోల్స్ ఆఫ్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఆన్లో పెట్టుకోవచ్చు. ఓన్లీ సాంగ్స్ వినేటప్పుడు మనం టచ్ కంట్రోల్స్ ఆఫ్లో పెట్టుకోవాలంటే అక్కడ ఆపేసుకోవచ్చు అన్నమాట మనం యాప్ నుంచే. అది కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే ఈక్వలైజర్, ఇది ఒక్కొక్కరు సాంగ్స్ అంటే వినేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాడుతుంటారు. అది మనం ఇక్కడ వాళ్ళు అన్ని ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. నార్మల్, బేస్, బూస్ట్, సాఫ్ట్, ఈ విధంగా. అంటే ఈక్వలైజర్ మనం కంట్రోలింగ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇంకా ఇందులో హైలైట్ ఫీచర్లు చూసినట్లయితే ఇందులో చాలా ఉన్నాయండి ఈ యాప్లో. నెక్స్ట్ ఇది మన బడ్స్ ఎక్కడైనా మిస్ అయ్యాయి అనుకోండి, అది ఎక్కడైనా పెట్టి మర్చిపోయినప్పుడు
ఆ యాప్ని సెర్చ్ చేస్తే మన ఇయర్ బడ్స్ రింగ్ అవుతాయి. ఆ విధంగా కూడా వీళ్ళు ఎక్స్ట్రాగా ఇందులో ఫీచర్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి చెప్పాలంటే చాలా హైలైట్ ఫీచర్స్ ఇచ్చారండి ఇందులో. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. దీని రేటు నార్మల్గా శాంసంగ్ బడ్స్ 2 ప్రో అయితే మామూలుగా 17,000 వరకు ఉంటుంది. 15 నుంచి 17,000 వరకు ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి మనం అమెజాన్లో రెగ్యులర్గా మనం చెక్ చేస్తుంటే ఒక్కొక్కసారి చాలా అంటే 50% ఆఫర్ కూడా మనకి అవైలబుల్ ఉంటుందండి. నేను అలాంటి టైంలోనే ఇది పర్చేస్ చేశాను. నాకు 50% వరకు డిస్కౌంట్ రావడం జరిగింది. టోటల్గా ఈ బడ్స్ నేను వాడి మీకు ఈ రివ్యూ ఇవ్వడం జరిగిందండి. చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. ఇది ప్రీమియం సెగ్మెంట్లో బడ్స్ కాబట్టి ఇది చాలా బాగున్నాయి. ఆడియో క్వాలిటీ కానీ, అలాగే ఇందులో ఉన్న ఫీచర్స్ కానీ, టచ్ కంట్రోల్స్ కానీ చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.